ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ సెక్షను నాది అన్నారు. అయితే నేను కొన్ని యాక్టివిటీస్లో ఉండడం వల్ల నేను ఏ రోజు కాదు రేపు చేస్తాను అని చెప్పాను. అయితే ఒక చిన్న ఇది ఒక చిన్న సెక్షన్ అనుకోండి. జస్ట్ మనకి ఎంత టైం సార్? 11:15, అంటే నియర్లీ 20 minutes. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఎంతమంది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు? ఓకే, గ్రేట్, మ్యాక్సిమం పీపుల్ ఉన్నారు. మనకి ఇందాక ఆనంద్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఒక మాట చెప్పారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఎంతమంది తెలుసు ఆ విషయం? అందరం తెలుసు కదా. ఏంటో చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి? అన్నము బ్రహ్మము రెండు ఒకటి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం. బియ్యం పరబ్రహ్మ స్వరూపం అని ఎక్కడ అన్నారా? ఎప్పుడన్నా విన్నామా? ఎందుకంటే లేదు, అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం, మరి బియ్యాన్ని పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అనడం లేదు? అన్నానికి బియ్యానికి ఉన్న తేడా ఏంటి? బియ్యాన్ని తినలేము. ఇంకా చెప్పండి. అన్నం రెడీ అవుతుంది, ఓకే. ఇంకా పరిపూర్ణం, ఇంకా ఓకే. ఇంకా అన్నం తింటే శక్తి వస్తుంది, ఇంకా సంతృప్తి వస్తుంది, ఇంకా ఓకే. అసలు అన్నానికి బియ్యానికి మధ్యలో ఏం జరుగుతుంది? ఎస్, ఈ మేడంకి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఉడుకుతుంది, ఉడుకుతుంది. కింద మంట పెడితే ఆ నీళ్ళల్లో బియ్యం వేస్తే తుక ఉడుకుతుంటే అప్పుడు అది అన్నం అయితే అది పరబ్రహ్మం అవుతుంది కదా. మనం ఇప్పుడు బియ్యం లాంటి వాళ్ళం, ఉడకాల. మనకి ఏ కష్టం వద్దు, ఏ నష్టం వద్దు, మనకి అంత సవ్యంగా ఉండాలి, అంతా మనకు అనుకూలంగా ఉండాలి. ప్రతికూలమైన సంఘటన వస్తే నా లైఫ్ అయిపోయింది, నేను బతకను, నేను చచ్చిపోతాను, నాకు అన్ని కష్టాలే ఉన్నాయి అనుకుంటాం. అవునా కదా? మనం పరబ్రహ్మం కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? ఉడకాలి. కష్టాలని, నష్టాలని, మన జీవితంలో వచ్చిన ఫెయిల్యూర్స్ని అన్నిటినీ మనకు ఉడికించడానికి, మన పరబ్రహ్మంగా మార్చడానికి వచ్చే అవకాశాలు అవన్నీ కూడా. కానీ మనం వాటిని చూసి ఏమనుకుంటున్నాము? అయ్యో, దేవుడు నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టాడు, నాకే ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అవకాశం మనకి బియ్యంగా ఉన్నది ఉడికిన తర్వాత ఎలా అయితే అన్నంగా పరబ్రహ్మంగా మారుతుందో, మనం కూడా సాధారణంగా ఉన్న వ్యక్తులము అసాధారణంగా మారాలి అంటే మనం కూడా ఉడకాలి. ఎవరైతే ఉడకడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క పరబ్రహ్మ స్థితికి చేరతారు. ఎంతమంది సరే సిద్ధంగా ఉన్నారు? పని కనుకుంటే కష్టాలను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క సంఘటనని అంగీకరిస్తే చాలు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎంతమంది జీవితాల్లో కష్టాలు ఉన్నాయి? కష్టాలు లేని జీవితాలు ఎవరైనా ఉంటాయా? కష్టాలు లేని జీవితం ఉంటే అది జీవితమే కాదు. ఓషో చెప్పాడు చాలా క్లిస్టల్ క్లియర్గా, బాధలు లేకపోతే భవిష్యత్తు లేదని చెప్పాడు. అంటే మన జీవితాల్లో బాధలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? మనకు భవిష్యత్తు ఉంది అని మనకి అక్కడ తెలుస్తుంది, కానీ మనం భవిష్యత్తుని అంగీకరించలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ప్రాక్టికాలిటీ. మనకి అనుభవ జ్ఞానం అనేది చాలా అవసరం. ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీ నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు నాకు థియరిటికల్గా ఒక 100 పుస్తకాలు చదివాను అనుకోండి, నేను ఆ 100 పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని నేను అద్భుతంగా మీకు చెప్పగలుగుతాను. కానీ దానికి సంబంధించిన అనుభవ జ్ఞానం ఏది నాకు లేనప్పుడు అది నాకు ఉపయోగపడినట్లు. 100 పుస్తకాలు చదివాను, దానికి సంబంధించిన జ్ఞానం ఉంది, కానీ దేన్ని నేను ఆచరణలో పెట్టలేదు, దేన్ని అప్లై చేయలేదు నేను. అది నా దగ్గర ఏమైనా ఉండి ఉపయోగమా?
లేదు. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ మోర్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. అందువల్లే పత్రి సార్ గారు ఏం చెప్పారు, అనుభవమే జ్ఞానము. నువ్వు వారి దగ్గర వేరే దగ్గర అక్కడ ఇక్కడ చదివింది జ్ఞానం కాదు, జస్ట్ తెలుసుకున్నావు అంతే, ఇన్ఫర్మేషన్. ఎస్, అది జ్ఞానంగా మారాలి అంటే నువ్వు అనుభవపూర్వకంగా పొందాలి, అనుభవించాలి, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది, నేను ఒక గత 20 సంవత్సరాల నుండి ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో ఉంటూ ఉంటాను. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది యువతను చూస్తుంటాను నేను. వాళ్ళ చేతుల్లో సర్టిఫికెట్లు ఉంటాయి. వాళ్ళు ఎంసీఏలు, ఎంబీఏలు, ఇంజనీరింగ్లు ఎన్నో చేసి ఉంటారు, క్వాలిఫైడ్. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం, ఉద్యోగం వస్తుందో రాదో భయం, ఒకవేళ ఇంటర్వ్యూ వస్తే, అవకాశం వస్తే నేను ఫేస్ చేయగలుగుతానో లేదన్న భయం, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడకూడదో తెలియదు, ఎలా మాట్లాడితే ఏమవుతుందన్న భయం. అంటే చూడండి, అక్కడ క్వాలిఫై అయ్యాడు, ఆల్రెడీ సర్టిఫికేట్ చేతిలో ఉంది, ఈజ్ రెడీ టు జాబ్. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా, ఏ యువతను కలిపినా ఏమంటారు, అన్ఎంప్లాయిడ్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సర్టిఫికేట్ అయిపోయింది ఈ రోజున. నువ్వేం చేస్తున్నావంటే అన్ఎంప్లాయిడ్. ఎందుకు మరి నీకు ఆపర్చునిటీస్ లేవా అంటే, కోకోలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ లేక అన్ఎంప్లాయ్మెంట్గా మిగలడం లేదు. ఎందుకు మిగులుతున్నారు, నీలో ఉన్న భయం, నువ్వు కోల్పోయిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఇక్కడ మనకి సర్టిఫికేట్తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యము. ఇది ఎలా వస్తుంది, నువ్వు ప్రాక్టికాలిటీలోకి వచ్చినప్పుడు వస్తుంది. నాకు ఏ సర్టిఫికేట్స్ లేవు, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్, ఓన్లీ 10th క్లాస్ నేను చదువుకుంది. కానీ నా దగ్గర ఈ 20 సంవత్సరాల క్రితం నేను పక్కన వ్యక్తితో మాట్లాడాలంటే ఒక ఆత్మాన్విత భావం, పక్కనోడు నన్ను ఏమనుకుంటాడో, నన్ను తక్కువగా చూస్తాడేమోనని ఒక బాధ, ఎవరితో మాట్లాడకపోయేది. అలాంటిది పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నేను ధ్యానం నేర్చుకున్న తర్వాత నాకు దొరికిన గొప్ప ఆయుధం ఏంటంటే సేవ. నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంది తక్కువ, కానీ పిఎస్ఎస్ఎంలో చదువుకుంది ఎక్కువ. నాకు ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదు, కానీ నాకెంతో జ్ఞానాన్ని ఇచ్చింది పిఎస్ఎస్ఎం. పిఎస్ఎస్ఎంకి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఈ సందర్భంగా నేను ఎవరెవరితో అయితే వర్క్ చేశానో, ఎవరెవరి ద్వారా అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నానో, దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత, నాకు సేవ అనే ఒక గొప్ప ఆయుధం దొరికిన తర్వాత నేను ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం మొదలేశాను. ఎక్కడ ఎవరు ఏ పని చెప్పినా, సార్ బాత్రూమ్ దగ్గర బాగాలేదు, బాత్రూంలో వెళ్ళి కడగండి అంటే, నేనేంటి బాత్రూంలో కడగడం ఏంటి, లేదా నేనేంటి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి శుభ్రం చేయడం ఏంటి, క్వశ్చనే లేదు. ఎందుకో అవకాశం వచ్చిందో నాకు, అక్కడ నేనేమి నేర్చుకోవాలో, నాలో ఏం ఎదుగుదల వస్తుందో, నాలో ఉన్న ఏ అహంకారాన్ని నేను పోగొట్టుకోవచ్చో చూద్దాం, వెళదాం అంటాం. అక్కడికి వెళ్ళి ఆ పని చేయడం. ఈ పని ఆ పని ఏం లేదు, నా దాకా వచ్చిందంటే అది నాకు వచ్చిన ఒక వరంలాగా భావించాను నేను. ప్రతి చోట కూడా నాకు ఆ ప్రాక్టికాలిటీలోకి ఎప్పుడైనా వచ్చానో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళంగానే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి నేను కడుగుదామని ఆ బ్రష్ పెట్టుకున్న వెంటనే నా మీద నాకు ఒక చిన్నతనం, అరే నేనేంటి, నలుగురు గబిక్కిన ఎవరన్నా తెలిసిన వాళ్ళు వచ్చి చూస్తే, అరే ఈ బాత్రూంలో కడుగుతున్నాడు, ఈ స్థితి ఇంతేనా అనుకుంటారనే ఒక లోపల ఒక భావన. ఎప్పుడన్నా మీరు గమనించారా, మీరు ఒక చిన్న పని అనుకునే భావనతో ఏదైనా పని చేస్తున్నప్పుడు మీలో ఎన్ని అడ్డంకులు వస్తాయో. ఈ భూప్రపంచం మీద చిన్నది పెద్దది అనే పనే లేదు, అంతా ఒకటే. నేను
ఒక సందర్భంలో ఒక 10 సంవత్సరాల క్రితం కాలేజీలో క్లాస్ చేయడానికి వెళ్ళాను. అక్కడ క్వశ్చన్ అడిగాను. మనం జనరల్గా శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్తూ ఉంటాం. మనకి 2 చేతులు ఉన్నాయి. ఈ 2 చేతుల్లో ఏ చేయి మంచిదండి మనకి? లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్? 2 సమానమే. 2 సమానం కాదనుకున్న వాళ్ళు ఎవరు అన్నారు ఇక్కడ? అక్కడ ఆ రోజు నేను క్లాస్లో అడిగాను వాళ్ళని, పిల్లల్ని, మీ 2 చేతులు ఏ చేయి మంచిది అని. అందరూ రైట్ హ్యాండ్ అని చేయెత్తారు. చేయెత్తిన తర్వాత నేను చెప్పాను, ఒకవేళ మీకు లెఫ్ట్ హ్యాండ్ లేదనుకోండి, రైట్ హ్యాండే ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లేదనుకోండి, లేకపోతే మీకు రైట్ హ్యాండ్ లేదనుకోండి, లెఫ్ట్ హ్యాండే ఉందనుకోండి, మీకు ఎప్పుడు కష్టం అవుతుంది ఆలోచించండి అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఏ హ్యాండ్ అవసరమో, ఏ హ్యాండ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. వెంటనే వాళ్ళందరూ లెఫ్ట్ హ్యాండ్ అన్నారు. అంటే ఇక్కడ చేసే పనిని బట్టి ఆ చేతిని కూడా మన చేతిని మనం కూడా తక్కువ చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. ఇది ఒక పని చేస్తుంది, ఇది ఒక పని చేస్తుంది. ఇది లేకపోతే ఈ చేసే పనితో ఇంకో రకంగా చేసుకోవచ్చు, కానీ ఈ చేసే పనితో చేయగలుగుతామా? కాబట్టి ఇక్కడ మనము చేసే పనిని బట్టి దేన్ని డిసైడ్ చేయకూడదు. తక్కువదనం అనేది రాకూడదు. ఎదుటివాడిని అలా చూడకూడదు, మనల్ని కూడా మనం ఎప్పుడు అలా చూసుకోకూడదు. కాబట్టి ఇక్కడ ప్రతిదాన్ని మనం సరిసమానంగా చూడగలగాలి, ప్రతి దానిలో మనం నేర్చుకోగలగాలి. నిజంగా చెప్పాలంటే స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నప్పుడు నేర్చుకునే దానికంటే కూడా మనము గ్రౌండ్లోకి వెళ్ళి ఒక ప్రెమిసెస్ ఊడుస్తున్నప్పుడు, ఒక బాత్రూమ్ కడుగుతున్నప్పుడు, ఇంకోటి క్లీన్ చేస్తున్నప్పుడు మనం నేర్చుకునేది, మనం ఎదిగేది ఎక్కువ ఉంటుంది. అందరూ చెప్తుంటారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరేం పొందారు అని చెప్పేసి. ధ్యానంలోకి వచ్చేది పొందడానికి, పోగొట్టుకోవడానికి. ధ్యానంలోకి వచ్చేది ఏం పొందడానికి కాదు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఒక శిల్పి చెప్తాడు, ఒక బండరాయిని తీసుకుని ఒక అద్భుతంగా ఒక శిల్పాన్ని చెక్తాడు. ఆ శిల్పిని అడిగారంట, అబ్బా ఎంత అద్భుతంగా చెక్కారు, ఈ శిల్పాన్ని ఎలా చెక్కారు అంటే, అప్పుడు ఆ శిల్పి చెప్తాడంట, ఏమని? నేను ఏమీ చేయలేదండి, ఆ యొక్క రాయిలో ఉన్న అనవసరమైన పదార్థాన్ని మాత్రమే తీసేశాను, మిగతాది అద్భుతంగా ఇలా తయారైంది అని చెప్పేసి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ప్రతిక్షణం ఆలోచించాలి. ఆ యొక్క అవకాశాలని మనం సద్వినియోగపరచుకోవాలి. ఎక్కడెక్కడ మనం తక్కువ భావన అవుతున్నాం, ఏ పని చేయడానికి మనం తక్కువగా మనల్ని మనం భావిస్తున్నామో అక్కడే మనం పని చేయడం మొదలుపెట్టాలి. అక్కడే మన ఎదుగుదల అనేది మొదలవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ కూడా ఒక సేవలో ఉండగలగాలి. ఎంతమంది ఇక్కడ ధ్యానం చేస్తున్నారు? ఓకే, గ్రేట్. ఎంతమందికి ధ్యానం వల్ల ఉపయోగం జరిగింది? ఓకే, మీ అందరికీ ధ్యానం తెలుసు కాబట్టి మీకు ధ్యానం వల్ల ఉపయోగం జరిగిందా? ధ్యానం చేశారు కాబట్టి ధ్యానం వల్ల ఉపయోగం జరిగిందా? చేశాం కాబట్టి, తెలుసు కాబట్టి కదగా. తెలిస్తే ఎవరికైనా ఉపయోగం జరుగుతుందా? లేదు, చేశాం కాబట్టే ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, మన లోపల ఏదైతే ఉందో అది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవలోకి రావాలి. నేను అహంకారినో నిరహంకారినో నాకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎవడన్నా వచ్చి తిడితే అర్థమవుతుంది. ఎవడన్నా వచ్చి ఏమన్నా అన్నాడు అనుకోండి, లేకపోతే నేను ఆడ నుంచున్నా, బాబు నువ్వు ఏంది ఏడు నుంచున్నా పక్కెళ్ళి అన్నాడు అనుకో, అదేంది నేను గ్రేట్ మాస్టర్ను కదా, నన్ను పక్కెళ్ళమంతాడండి అంటే ఏమున్నట్టు? నాకు ఒక అహంకారం, నేనేదో గొప్ప. లేకపోతే అరే నేను తక్కువని కావాలి అని చెప్పేసి నాకు అనిపించింది అనుకో, నేను గొప్ప కాదు అని నాకు అనిపించింది అనుకో, అది కూడా తప్పే, అది కూడా అహంకారం మీద చెందుతుంది. అంటే నాకు అహంకారము ఉంది అనే విషయము ఎలా అర్థమైంది? ఒక సంఘటన ఫేస్ చేస్తే కానీ నాకు అర్థం కాదు. అప్పటి వరకు నేనేమనుకుంటాను, నేను 20 సంవత్సరాలను ధ్యానం చేస్తున్నాను, నేను అహంకారాన్ని మొత్తాన్ని కోల్పోయి నిరహంకారిగా ఉన్నాను అనుకుంటాను. ఎప్పుడు అందరూ సార్ నమస్తే సార్ బాగున్నారా సార్,
అన్నంతకాలం. ఎవడో తెలియని అన్నమ్మకుడు వచ్చి ఏంట్రా నువ్వు ఏడు నుంచి పో పక్కకి పో అన్నాగానే అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే లోపల కారు వేసుకుని లోపలికి వస్తున్నప్పుడు సెక్యూరిటీ దగ్గర ఆపుతాడు. కారు లోపల ఎలా ఉండలేదు ఆగు అంటాడు. అదేంటి నేను గొప్ప మాస్టర్ని కదా, నన్ను ఆపుతాడా వీడు అనిపించింది అనుకో, ఏడో ఉంది ఇంకా పోగొట్టుకోవాల్సింది. మరి ఇలాంటిదంతా పోవాలి అంటే ప్రాక్టికాలిటీలోకి రావాలి. మనకున్న జ్ఞానాన్ని అనుభవంగా మార్చాలి. ఈ మార్చాలి అంటే మనకి ఇక్కడ ప్రతిరోజు చెప్తున్నారు, రామ మాస్టర్ ప్రతిరోజు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సర్వీస్ చేయండి. ఇక్కడ కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఓకే, కొన్ని వేల మందికి అకామిడేషన్ ప్రొవైడ్ చేయబడింది. మన ఇంటికి ఒక 10 మంది చుట్టాలు వస్తే మన ఇల్లు ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటాము? అంతా గందరగోళం, గజిబిజి. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయకూడదో అర్థం కాదు, ఏం కూర వండాలో అర్థం కాదు, ఏం కూర వండకూడదో అర్థం కాదు. అవునా కదా? అలాంటిది ఇక్కడ కొన్ని వేల మంది వస్తున్నా నిర్విరామంగా అన్నదానం జరుగుతూనే ఉంది. అకామిడేషన్ ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎంతమంది కృషి ఉంటే అది జరుగుతుందో చూడండి. వాళ్ళందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సేవ చేయడం ద్వారా సేవ పొందినవాడు ఎంత లబ్ధి పొందుతాడో తెలియదు, కానీ సేవ చేసిన వాడు మటుకి ఖచ్చితంగా ఎంతో లబ్ధి పొందుతాడు. నేను ఈ 12 సంవత్సరాల్లో నేను చేసిన సేవ ద్వారా నేను ఎంత లబ్ధి పొందానో నా మాటల్లో నేనే చెప్పలేను. నిజంగా ఆ సేవ అనేది నా జీవితంలో నాకు దొరికొండకపోతే నాకు ఈ జీవితమే లేదు. నాతో పాటు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. కానీ నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే ఆ సేవను సద్వినియోగపరుచుకున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ధ్యాన మహాచక్రంలో ఈ 11 రోజులు మనకి యాక్టివిటీ జరుగుతుంది. 11 రోజుల తర్వాత మన యాక్టివిటీస్లోకి మనం వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ఈ సేవ చేసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుంది? 365 డేస్. ఎన్ని రోజులు ఉంటుందండి? 365 రోజులు. అంటే సంవత్సరం పొడుగుతా ఎవరైతే సేవ చేయాలనుకుంటారో వాళ్ళకి 365 రోజులు వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలియకుండానే పక్కన వాడితో మాట్లాడాలనే భయం ఉన్న నేను ఈ రోజున ఇంతమంది ముందు కూర్చుని మాట్లాడగలుగుతున్నానా? ఎలా? సేవలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యాను. నేను ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను, ఎవరితో ఎలా మాట్లాడకూడదో నేర్చుకున్నాను, ఎలా కన్విన్స్ చేయాలో నేర్చుకున్నాను, ఎలా మోటివేట్ చేయాలో నేర్చుకున్నాను, ఎలా వర్క్ చేయించాలో నేర్చుకున్నాను, ఎలా కోఆర్డినేట్ చేయాలో నేర్చుకున్నాను. ఇందాక ఆనంద్ గారు చెప్పారు ఈయన ఎన్నో వర్క్ చేశారని. ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేశాను నేను. పిఎంసి పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్స్ సమయంలో షేర్స్ హెడ్గా వర్క్ చేశాను. 10th క్లాస్ చదువుకున్న వ్యక్తిని నేను. షేర్స్ ప్రాజెక్టు, కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని సింగిల్ హ్యాండ్తో డీల్ చేశాను నేను ఒక 30 మంది టీంతో. నాకు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఏం లేదు. నాకుంది ఒకటే ఏంటంటే నేను ఈ సేవలో నేర్చుకున్నాను ఆర్గనైజింగ్ ఎలా చేయాలి, ఎలా కోఆర్డినేషన్ చేయాలి, ఎలా టీంని వర్క్ చేయించాలి అనేది నేర్చుకున్నాను. చేసిన వాళ్ళంతా టీమే, కానీ నేనేం చేశాను? స్ట్రీమ్ లైన్ చేశాను వర్క్ని. ఇంతటి నైపుణ్యం ఎక్కడొచ్చిందంటే నాకు నేను అవకాశం తీసుకోవడం ద్వారా. ఇక్కడ ఎవరైనా కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండి నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు, నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నాను, వాళ్ళకి నాలో ఉన్న కాన్ఫిడెన్స్ని నేను చూపించలేకపోతున్నాను అనే డౌట్ ఇక్కడ ఎవరికి ఉన్నా కూడా, అది ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్కి, మిగతా వాళ్ళకు కూడా ఎవరున్నా కూడా 6 నెలలు మా టీంలోకి రండి. వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ భయం అనే మాట రాదు వాళ్ళ జీవితంలో, ఎలాంటి ఒక సంఘటన ఎదురైనా కూడా. ఎంతమంది మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పొందాలనుకుంటున్నారు? ఎంతమంది అనర్గళంగా మీకు తెలిసిన సత్యాన్ని సత్యంలాగా కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడాలనుకుంటున్నారు?
మీ అందరికీ అవకాశం ఉంది అది జరగడానికి. ఈ రోజున ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడారు. ఎంతమంది ఉన్నారు మార్నింగ్ మెడిటేషన్ తర్వాత? ఒకసారి టీవీ9 గట్టి క్లాప్ చేద్దాం మనం. టీవీ9 ద్వారా ఇకపైన ఎంతో విస్తృతమైన సపోర్ట్ రాబోతుంది. మనమందరం కూడా ఇంకా విస్తృతంగా ప్రోగ్రాములు చేద్దాం, విస్తృతంగా ధ్యాన ప్రచారం చేద్దాము అని చెప్పేసి మార్నింగు విజయభాస్కర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఆ పిలుపుకు కట్టుబడి ఎస్పెషల్లీ హైదరాబాద్ మహానగరంలో 2024లో మన పాంప్లెట్ ఎలాని ఇల్లు ఉండకూడదు, ధ్యానం తెలియని మనిషి ఉండకూడదని సంకల్పించుకున్నాం. ఈ సంకల్పానికి మాకు ఎంతోమంది జతకూడాలి. ఎవరు జతకూడాలి అంటే, ఎవరు క్లాసెస్ చెప్పాలనే తపన ఉందో, క్లాసెస్ చెప్పగలిగిన వాళ్ళైనా ఉండవసరం లేదు, తపన ఉంటే చాలు. ఎంతమందికి ఆ తపన ఉంది? ఎస్, మీరు తపన ఉంటే అలా తయారు చేయడానికి ఎంతోమంది మాస్టర్స్ రెడీగా ఉన్నారు. ఎంఎల్ రాము గారు నాకు నిన్న కూడా చెప్తున్నారు, ఎంతోమంది మాస్టర్లు ఆ జీలు ఉంది, ఆ తపన ఉంది. అలాంటి వాళ్ళని బయటకు తీసుకొద్దాము, వాళ్ళని తయారు చేద్దాము, వాళ్ళకి కావాల్సిన ఆ యొక్క నాలెడ్జ్ని మనము అందిద్దామని చెప్పేసి రాము గారు నాకు చెప్తున్న. ఒకసారి రాము గారు గట్టి క్లాప్ చేద్దాం. మరి మీలో ఎవరికైనా కూడా నాకు క్లాసెస్ చెప్పాలనే తపన ఉంది అనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరూ ఈ టీంలో జాయిన్ కండి. ఎవరైతే నాకు అందరికీ అన్నీ ఉండవు, నేను మాట్లాడగలను కానీ నేను ఎక్కడా మాట్లాడను ఎక్కువ, నాకు ఆర్గనైజ్ చేయడం అంటే ఇష్టం, ఈవెంట్ చేయడం అంటే ఇష్టం, పని చేయడం అంటే ఇష్టం, నాకు నేను మాట్లాడగలుగుతాను లేదు, ఇప్పుడు మాట్లాడగలనా నేను? ఆ కాన్ఫిడెంట్ మీకు ఉందా లేదా? ఎంతమందికి ఉంది? ఓకే. కానీ నాకు మాట్లాడాలనిపించదు, క్లాసెస్ చెప్పాలనిపించదు. నాకేమనిపిస్తుంది, పని చేయాలి, ఒక టీంని బిల్డ్ చేసి కోఆర్డినేట్ చేస్తూ, అది నాకు దానిలో నేను ఎంజాయ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తూ వాళ్ళకి కావాలి ఏదైతే కావాలో అది పొందవచ్చు. మరి మొదటిది క్లాసెస్ చెప్పాలనే తపన ఉండడం, రెండోది ఆర్గనైజ్ చేయాలనుకోవడం. ఎంతమంది ఆర్గనైజ్ చేయాలనే స్కిల్ నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు? ఒక టీంని ఎలా లీడ్ చేయాలి? మనమందరం అన్ఎంప్లాయిడ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎన్నో సంవత్సరాలు అవుతుంది జాబ్లో జాయిన్ అయ్యి, కానీ వాడి తర్వాత వచ్చినవాడు కూడా టీం లీడ్ అయిపోతుంటాడు, కానీ వీడు మటుకి అక్కడే ఉంటాడు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం టీంని ఎలా లీడ్ చేయాలో వర్క్ చేయడం తెలుసు, అద్భుతంగా చేస్తాడు, కానీ భవిష్యత్తు లేదు. ఎందుకు అంటే టీంని ఎలా లీడ్ చేయాలో తను ఇండివిజువల్గా తన వర్క్ తను ఎలా చేయాలో తెలుసు, కానీ 10 మందిని కలుపుకొని వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎలా చేయించాలో తెలియదు. కాబట్టి ఆయనకి టాలెంట్ ఉన్నా కూడా టీం లీడ్ అయ్యే అవకాశం రాదు. మరి అలాంటి ఒక స్కిల్ మనకి ఎక్కడ నేర్చుకునే అవకాశం వస్తుంది? ప్రాక్టికల్ ఏడన్నా ప్రాక్టికల్ సెక్షన్స్ ఇస్తారా? ఎవరు? అలాంటి ఒక గొప్ప అవకాశం పిఎస్ఎస్ఎంలోనే దొరికింది మనకి. మనకి మాట్లాడడం రాకుండా ఎక్కడ మైక్ ఎవరు? ఆల్రెడీ యూట్యూబ్లోనో లేకపోతే ఇంకో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఫేమస్ అయిపోతే కానీ ఇక్కడ పిలిచి మాట్లాడించరు, అవునా కదా? మరి మనం ఎప్పుడు ఫేమస్ అవ్వాలా? అవకాశం వస్తేనే కదా ఫేమస్ అయ్యేది. అదేదో రవితేజ లాగా ఏ ఎమ్మెల్యేనో రాయిబెట్టుకది కొట్టలేం కదా మనం ఫేమస్ కావడానికి, అవునా కదా? మనం ఫేమస్ అవ్వాలంటే అవకాశం రావాలి. ఎక్కడ అవకాశం ఎవరు? పిలిచి మైక్ ఎవరు? కానీ పిఎస్ఎస్ఎంలో ఇస్తారు. నాకు సార్ నాకు మాట్లాడడం రా సార్, నేను మాట్లాడలేను సార్, నాకు భయం సార్. పర్లేదు, నువ్వు మైక్ తీసుకుని ముందు స్టేజ్ మీదకి వచ్చి నిలబడి ఏం మాట్లాడొద్దు అంటారా లేదా? అంటే ఏంటి? అవకాశం ఇక్కడ మాత్రమే దక్కుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్తారు. ఎవడు ఎంత చేసుకుంటే అంత. కాబట్టి రెండోది మనకి ఆర్గనైజింగ్. ఎవరెవరైతే ఆర్గనైజింగ్ చేయాలనే తపన ఉందో వాళ్ళందరూ కూడా ఈ టీంలో జాయిన్ అవ్వచ్చు. మూడోది ధ్యాన ప్రచారం. నాకు క్లాసెస్ చెప్పే టైం లేదు, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ లేదు,
టీంని ఆర్గనైజ్ చేయడానికి నేను అంత టైం పెట్టలేను, కానీ కొద్ది టైం పెట్టగలుగుతాను. నేను నా షెడ్యూల్లో బిజీగా ఉన్నాను, నేను కొద్ది సమయం మాత్రమే పెట్టగలుగుతా. వారంలో ఒక రోజు పెట్టగలుగుతాను, లేకపోతే నెలలో ఒక రోజు పెట్టగలుగుతాను అనుకున్న వాళ్ళు ప్రచారంలో భాగస్వాములు కావచ్చు. ప్రతిరోజు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. మీరు ఏ రోజు వీలైతే ఆ రోజు మీరు ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానాన్ని చేశారు, దాని ద్వారా ఫలితాన్ని పొందారు. మరి ఆ ఫలితం మీ ద్వారా 10 మందికి అందాలా వద్దా? అందాలంటే మీరు చెప్పడం మొదలు పెట్టాలి, ప్రచారం చేయాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు అసలు క్లాసెస్ చెప్పలేరు, క్లాసెస్ చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు, ఆర్గనైజింగ్లో పెట్టడానికి టైం లేదు, ప్రచారం చేయడానికి బయటకు వచ్చే అవకాశము లేదు, మాకు ఏ విధంగా కూడా పాసిబిలిటీ లేదు, మరి మేము ఏం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరు అన్నారు ఇక్కడ? మా క్లాసెస్ చెప్పే ఇంట్రెస్ట్ లేదు, ఆర్గనైజ్ చేయాలన్న ఆసక్తి లేదు. మంచి ప్రాసలో చెప్తున్నారు సారు. బయటకు వచ్చి ప్రచారం చేయడానికి అవకాశము లేదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అనుకుంటే, మీ ఇంట్లో మీరు కూర్చుని ధ్యాన ప్రచారం చేసే ఒక గొప్ప అవకాశం ఉంది. మనము సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్, ఇప్పుడు మనము ఆన్లైన్ ద్వారా ఒక డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. మనకి ఫ్లయర్స్ ఉంటాయి కదా, ఫ్లయర్స్ తయారు చేయాలి. ఇంట్లో కూర్చుని మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండే జూమ్ ద్వారా ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. అది నేర్చుకున్న తర్వాత ఇంట్లో ఉండే మీరు చేసి పంపించవచ్చు. బాగుందా ఈ అవకాశం? బాగుందా? సరే గట్టి క్లాప్ చేద్దాం. మనం ఈ సంవత్సరము 1 కోటి మందికి వెస్టర్న్ యొక్క ఇంపార్టెన్స్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. దానికోసం ఓట్ ఫర్ వెజ్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నాం. ఓట్ ఫర్ వెజ్, మీ అందరికీ పాంప్లెట్ వస్తుంది. ఓట్ ఫర్ వెజ్ ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, మనము ఇప్పుడు వరకు వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేసాం. దీని ద్వారా ఏం చేస్తామంటే వెజిటేరియన్స్ని ప్రమోట్ చేస్తాం, శాకాహారులని. ఇంతవరకు శాకాహారాన్ని ప్రమోట్ చేసాం, ఇక పైన శాకాహారుల్ని ప్రమోట్ చేస్తాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సుమారు ఒక 1000 మంది ఉన్నారా? ఇక్కడ ఉన్న 1000 మందికి మీ యొక్క శాకాహార అనుభవాన్ని మాకు పంపించినట్లయితే, ఆ శాకాహార అనుభవంతో మీ ఫోటోతో మీ పేరుతో ఒక ఫ్లైర్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు వరకు ఏ గురువాకు పేరుతో లాస్ట్ ఇయర్ అంతా కూడా మేము గురువాకు పేరుతో ఒక ఫ్లైర్ తయారు చేసాం. ఎవరో గురువు ఫోటోతో ఒక వాళ్ళు చెప్పిన సువాణి ఏదైతే ఉందో అది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గురువే. ఎవరైతే నా శ్వాసే నా గురువు అని ఎవరైతే గుర్తించాడో వాడు గురువుతో సరిసమానం. మరి మీరందరూ గుర్తించారు కదా, కాబట్టి మీరందరూ గురువులే. ఈ సంవత్సరం గురువులైన మీ అందరి యొక్క ఫ్లైరు ఈ యొక్క ప్రపంచానికి అందించాలి. మీ యొక్క కథ ఏదైతే ఉందో శాకాహార కథ, అది ప్రపంచంలో ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలి. మీ యొక్క కథే, ఏమీ చెప్పనవసరం లేకుండా జస్ట్ మీ ఫ్లైయర్ ద్వారా మీ కథ చదవడం ద్వారానే వాళ్ళు శాకాహారులుగా మారాలి. అలాంటి ఒక విప్లవాత్మకమైన ప్రచారం కోసం ఈ ప్రాజెక్ట్ని చేపట్టాం. దీనికి మనం చేయవలసిందల్లా ఒకటే. టైం ఎంత అయింది సార్? ఓకే, టైం ఇది అయిపోయింది ఆల్రెడీ. దీనికి మనకి 100 మంది ఫ్లైయర్స్ తయారు చేసేవాళ్ళు కావాలి. వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు, ఫోటోషాప్ అంటే తెలియనాల్సిన అవసరం లేదు, కొరల్ డ్రా అంటే తెలియనాల్సిన అవసరం లేదు. నేను ఇవన్నీ చదువుకోలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నా కదా. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో పనిచేయలేదు, కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా తెలుసు నాకు. ఎందుకంటే ఎంతోమంది సాఫ్ట్వేర్తో నేను కలిసి ప్రయాణం చేశాను. కాబట్టి మీకు ఆ ఆసక్తి ఉంటే చాలు, మీరందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు కావచ్చు. ఈ వినూత్నమైన ఈ యొక్క ఆధ్యాత్మిక విప్లవంలో మీరు భాగస్వాములు అవుతూ మీరెంతో లబ్ధి పొందొచ్చు. ఎంతోమందికి ఉపయోగపడుతుంది డిఫాల్ట్గా అది. కానీ మీకు మీరు ఒక వజ్రాయుధం లాగా తయారవుతారు. అలా తయారైన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాము మాస్టర్కి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఈ 10 రోజుల నుండి రాము మాస్టర్ నాకు ధ్యానంలోకి వచ్చిన రోజు నుండి మేము మంచి మిత్రులము.
కానీ ఈ 10 రోజుల నుండి మ్యాక్సిమం కలిసి ఉంటున్నాం. కలిసి ఉన్న క్రమంలో ఎంతోమంది రామ మాస్టర్ దగ్గరికి వచ్చి, సార్ మీ వీడియో చూశాను సార్ పిఎంసిలో, ఎంత అద్భుతంగా చెప్తున్నారో, మీ యొక్క జ్ఞానం ఎంత గొప్పగా ఉందో, మా జీవితాలను మార్చింది. నిన్న ఒక ఆవిడ వచ్చింది, మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే, ఒక నెల రోజుల క్రితమే ధ్యానం నేర్చుకుందంట. రామ మాస్టర్ వీడియో చూసేసిందంట. దానిలో రామ మాస్టర్ చెప్పారంటే ధ్యానమా చక్రం రమ్మని వచ్చేసింది ఆవిడ, ఎక్కడ తాడిపత్రి నుండి. అంటే అంతటి శక్తి, అంతటి యుక్తి ఎక్కడి నుండి వచ్చింది ఆయనకి? ఎలా ఆయన ఒక వజ్రంలాగా, వజ్రాయుధంలాగా మారాడు? ఆయన ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు వరకు చేస్తున్న సేవ చూస్తున్నారు కదా, ఆయన ఎంత సేవ చేస్తున్నారో. రిసెప్షన్ అంతా ఇక్కడ ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తూనే, అక్కడ రిసెప్షన్ హ్యాండిల్ చేస్తూ, ఇటు ఉరకడం అటు ఉరకడం. ఒకసారి ఆ మాస్టర్ గట్టి క్లాప్ చేద్దాం. మరి అలా మారాలని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? అలా మారాలి అంటే మీరందరూ కూడా రామ మాస్టర్ లాగా మారడం కాదు, వజ్రాయుధం లాగా మారాలి అంటే ఖచ్చితంగా మీరు సేవలోకి రావాలి. అవకాశం ఉన్నప్పుడల్లా సేవ చేస్తూనే ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు ప్లీజ్ లహరికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దామండి. తను ఇంచుమించు పుట్టడమే ధ్యాన కుటుంబంలో పుట్టింది. నాకు తను చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. తను చిన్నప్పటి నుండి ఎంతో సేవ చేస్తూ ఈ రోజున మరి ఏదైతే మనము ఈ యొక్క ఒకటి ఓట్ ఫర్ వెజ్, తర్వాత రెండోది హైదరాబాదు హైదరాబాదు చుట్టుపక్కల అన్ని సిటీ అంతా కూడా విస్తృతమైన ప్రచారం చేయడానికి మేడమే కోఆర్డినేటర్గా ఉన్నారు. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఈ యొక్క యాక్టివిటీస్లో పాల్గొనదలిచిన వాళ్ళు లహరిని కాంటాక్ట్ కావచ్చు. లహరి మీకు ఇప్పుడు పాంప్లెట్స్ ఇస్తుంది. ఈ క్లాస్ అయిన తర్వాత అక్కడ రిసెప్షన్ దగ్గర ఉంటాయి.